ప్రపంచాన్ని భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో ప్రవేశించింది. భారత్లో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో 2 కేసులు వెలుగు చూశాయి. 3 నెలల పాప, 8 నెలల బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీన్ని ఐసీఎంఆర్ ధృవీకరించింది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. విస్తృతంగా టెస్టులు చేయాలని రాష్ట్రాల్ని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ. గాయత్రి, హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ గురించి దాదాపు 4 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. చాలా భయంతో కూడా చాలా మంది ప్రజలు దీనిపై చర్చిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఐసీఎంఆర్ ఒక ప్రకటన చేసింది. అయితే బెంగళూరులో 2 చిన్నారులకు ఐసీఎంఆర్ ప్రకటన చేసిన దాంట్లో ముఖ్యంగా బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా ఒక ఐసీఎంఆర్ విడుదల చేసింది. అయితే ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి ఏదైతే చైనా నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ పై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే కూడా పూర్తి నివేదికలతో ఎప్పుడు కూడా అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి విదేశీయులు ఇండియాలోకి వచ్చేటటువంటిది అంతా కూడా చాలా జాగ్రత్త వహించాలి అన్నటువంటి ఎయిమ్స్ కి సంబంధించినటువంటి డాక్టర్లు అనుకోవచ్చు, తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులు కూడా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ రోజు ఐసీఎంఆర్ ఒక నివేదికను మాత్రం విడుదల చేసింది. హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి 2 ఎవరైతే చిన్నారులు ఉన్నారో బెంగళూరులో వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లుగా చేసింది. అయితే 2 శిశువులు అయితే బెంగళూరులో దాదాపు 2 రోజుల క్రితము ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మొట్టమొదట 3 నెలల ఆడ శిశువు. అయితే ఈమెకి కొంత శ్వాసకోశ ఇబ్బందులతోటి నిమోనియాతోటి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్, దానితో చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించడం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ఒకవైపు వాళ్ళకు అనుమానాలతోటి అంటే హెచ్ఎంపీవీ ఇప్పుడు ఉన్నటువంటి విజృంభిస్తున్నటువంటి వేళ ఒకసారి చిన్నారికి సంబంధించినటువంటి టెస్ట్లకు సంబంధించినటువంటి దాని గురించి ఆలోచించడము, దానిపై కూడా పూర్తిగా తల్లిదండ్రులతోటి కూడా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆ చిన్నారులు ఇక్కడ మనకు జలుబు తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతోటి తర్వాత వారికి అంటే ఒళ్ళంతా కూడా చాలా దురదలు ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దానితో వీళ్ళు కొంత డాక్టర్లు ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటి పూర్తి టెస్టులను అంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే వైరస్ కి సంబంధించిన టెస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు చేసేటటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి మిషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్టులకి బయట ఉన్నటువంటి హాస్పిటల్లో చేసే విధంగా కూడా దానికి తీసుకెళ్లడం, అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో దీన్ని టెస్టులు చేయించడం, అదంతా కూడా చేసిన తర్వాత పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఈ రోజు ఏదైతే ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి డాక్టర్లు దీనిపై అంటే వాళ్ళు 2 రోజుల నుంచి కూడా ఏదైతే తల్లిదండ్రులు చేర్పించడమో దీనిపై పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఐసీఎంఆర్ కూడా దీనిపై వాకప్ చేస్తున్నటువంటి విషయము. తర్వాత ఈ రోజు ఉదయం అదంతా కూడా పాజిటివ్ రావడంతో వెంటనే కూడా 3 నెలల శిశువు ఏదైతే ఉందో దానికి నిన్ననే కూడా దానికి పాజిటివ్ అని చెప్పడము, మరొక అదే హాస్పిటల్లో సేమ్ అంటే అదే హాస్పిటల్లో కూడా 8 నెలల అంటే మగ శిశువు ఆ అబ్బాయికి కూడా పాజిటివ్ రావడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. ఇద్దరికి కూడా పాజిటివ్ రావడంతో ఒక్కసారి ఐసీఎంఆర్ దీనిపై మొత్తం అంతా కూడా అలర్ట్ చేసింది. అయితే ఒకవైపు హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఎవరైతే చిన్న పిల్లలు ఆ హాస్పిటల్లో చేరడము, అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి సదుపాయాలు అదంతా కూడా ఉండడము, క్వారంటైన్లను వాళ్ళని ఒక స్పెషల్ కేటగిరీలో ఉంచడము, తర్వాత తల్లిదండ్రులను కూడా కొంత స్పెషల్గా క్వారంటైన్ లో పెట్టడం అంతటి కూడా అక్కడ చాలా అలర్ట్ అయినటువంటి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకవైపు అంతా కూడా మొత్తం అంతా కూడా బెంగళూరు అంతా కూడా చాలా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. దీనికి తోడు ఢిల్లీ అంటే ఏదైతే మనకి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ కూడా విదేశీ పర్యాటకులు అంతా కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీనితో కూడా అంటే ఇక్కడ చల్లగాలులు వీస్తున్నటువంటి ప్రదేశము, తర్వాత ఇక్కడ కూడా ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా చల్లగాలులు వీస్తున్నాయి. దీనితో కూడా అంటే ఒకవైపు కర్ణాటకలో ఈ రోజు కేసులు నమోదు కావడము, తర్వాత మనకి కొద్ది సెకండ్ల క్రితమే కూడా గుజరాత్ లో కూడా అహ్మదాబాద్ లో కూడా 3వ కేసు నమోదైన
సోకినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అది ఇంకా ఐసీఎంఆర్ ఒక మనకు ధృవీకరించాల్సినటువంటి సమయం. అంటే ఇది చిన్న పిల్లలకే ఎక్కువగా వ్యాపిస్తుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. మరొక వైపు ఇక్కడ ఢిల్లీలో కూడా ఇతర విదేశీయులు వచ్చేటట్టు, ఎందుకంటే ఇప్పుడు మనకి జనవరి 26 చాలా మంది విదేశీయులు కూడా ఇక్కడికి మనకు రిపబ్లిక్ పెరేడ్ చూడడానికి కూడా చాలా మంది వస్తుంటారు. ఒకవైపు అంతా కూడా విదేశీయులు వచ్చేటటువంటిది అంతా కూడా అంటే ఐసీఎంఆర్ ఈ రోజు విడుదల చేసినటువంటి ఏదైతే ధృవీకరణ పత్రం ఉందో పాజిటివ్ హెచ్ఎంపీవీ పాజిటివ్ అని చెప్పడంతో కూడా కొంత అలర్ట్ అయినటువంటి సందర్భం. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు చైనా ఏదైతే మనకి కోవిడ్-19 భారతీయులు మరొక హెచ్ఎంపీవీ ఉపద్రవం ముంచుకొస్తుందన్నటువంటి భయం కూడా ప్రజల్లో ఒకవైపు ఉంది. ఒకవైపు కేరళకు సంబంధించింది. అయితే మనకు కోవిడ్-19 మనకు పుట్టినిల్లు చైనాలో ఏదైతే కోవిడ్ పుట్టిందో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనకి కేరళలో మొట్టమొదటి ప్రారంభమైనటువంటి స్థలము. అయితే ఇప్పుడు కేరళ కూడా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు, ఎందుకంటే ఎక్కువగా కేరళ నుంచి తర్వాత విదేశీయులకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ప్రయాణికులు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. దీనితో కేరళ మీద మొట్టమొదట ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కర్ణాటకలో ఈ రోజు కేసులు కావడము, తర్వాత కేరళ మీద దృష్టి పెట్టడము, ఢిల్లీ, ఈ మూడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తూ ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కళ.